రావు గారు, సార్ ఈ 300% ఫైన్ అనేది ప్రపోజల్ ఎట్లా మన రియల్ ఎస్టేట్ దాన్ని క్రమబద్ధీకరించే అవకాశం ఉందంటారా? క్రమశిక్షణ పెంచే అవకాశం ఉందా? అందరికీ నమస్కారం అండి. రవికుమార్ గారు కూడా. రవికుమార్ గారికి నేను అపోజ్ చేయాల్సి వస్తుంది అప్పుడప్పుడు కలిసి మాట్లాడతాను కానీ అప్పుడు అపోజ్ చేస్తాను. డెఫినెట్ గా ఇంటెన్షన్ ఈజ్ గుడ్. హైడ్రామా, నేను హైడ్రా అంటే చెప్పాను హైడ్రామా అని. హైడ్రామా పెట్టినప్పటికి ఇప్పటికి చాలా తేడా వచ్చింది. లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్స్, లాట్ ఆఫ్ కరెక్షన్స్ మేడ్ విత్ ది గవర్నమెంట్. రియల్లీ అప్రిషియేట్. మొదట దాన్ని విమర్శించారు, తెలంగాణ ఇవ్వడం తప్పు కాదు, తెలంగాణ ఇచ్చే విధానం తప్పని. హైడ్రా పెట్టడం అని ఇంటెన్షన్ కరెక్ట్, పెట్టే విధానంలో కొంతమంది పబ్లిక్ ఓటర్స్ కానీ బయర్స్ కానీ కొద్ది ఇబ్బంది పడ్డారు. అయితే ఫస్ట్ నేను మెయిన్ గా ఎందుకు అప్రోచ్ చేస్తున్నానంటే, పుట్టింగ్ 300% ఆఫ్ ఫ్యూచర్ 500% ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఫైనాన్షియలీ అన్అట్రాక్టివ్ అవుతుంది. అంటే బిల్డర్ కాస్ట్ పెరిగిపోతుంది. అంటే డిలే చేసిన పెనాల్టీ వేయడం తప్పలేదు. బట్ వాట్ అబౌట్ ది అదర్ ఫ్రంట్ ఆఫ్ ది సైడ్? బయర్ వ్యూ ఏంటి? బయర్ అయితే పెనాల్టీ ఈ 300% బిల్డర్ పెట్టుకుంటాడు జేబులో అండి. బిల్డర్ ఇంపోజ్ ఆన్ ద కస్టమర్. జనరల్ గా గవర్నమెంట్ ఏదైనా సబ్సిడీ ఇస్తే బిల్డర్స్ పాస్ అయిపోయి కానీ, బట్ ఏదైనా ఎక్స్ట్రా చార్జ్ చేస్తే మనం చార్జ్ చేస్తాం. అల్టిమేట్ ఎండ్ ఆఫ్ ది డే కస్టమర్. అండ్ దీనివల్ల ఒక పాజిటివ్ పాయింట్ ఏంటంటే డిసిప్లిన్ మే ఇంక్రీజ్. అంటే ఇల్లీగల్ గా అక్రమంగా కట్టే బిల్డర్స్ అనేది కొద్ది ఫియర్ ఆఫ్ పెనాల్టీ అనేది ఒకటి మార్కెట్ లో అరేజ్ అవుతుంది. తర్వాత చాలా మంది బిల్డర్ ఈ పెనాల్టీ వల్ల ఏంటంటే అన్ఆథరైజ్డ్ ఫ్లోర్స్, అన్ఆథరైజ్డ్ కన్స్ట్రక్షన్ దే వాంట్ ఎంకరేజ్ అండ్ దే మే గెట్ డిస్కరేజ్. ఎందుకంటే ఇవాళ 10 రూపాయలు ఎక్స్ట్రా అవసరం కొడితే 300 రూపాయలు 30 రూపాయలు పోతున్నాం అంటే 3 times. సో ఇట్స్ బెటర్, ప్రికాషన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అనే ఫార్ములా వాడతారు. అండ్ ఇంకా లీగల్ గా ఈ కండిషన్ పెట్టారు కాబట్టి ప్లాన్డ్ డెవలప్మెంట్ అంటే డ్రైనేజ్ కానీ, రోడ్స్ కానీ, సూవేజ్ కానీ, సెంట్రల్ గ్యాస్ పైప్ లైన్ కానీ, ఇవన్నీ కూడా దే విల్ ట్రై టు అండ్ కంట్రోల్ దెమ్సెల్వ్స్. లేదా ఏమవుతుందంటే ప్లాన్ డెవలప్మెంట్ అది ఇల్లీగల్. ఐ థింక్ +or- 5 to 10% ఎనీ గవర్నమెంట్ DTCP HMD విల్ డివైడ్. బట్ బియాండ్ దట్ పర్సంటేజ్ ది బిల్డర్ హ్యాస్ టు బి ఫైనలైజ్డ్. అందులో అండ్ బయర్స్ కి మెయిన్ గా అడ్వాంటేజ్ పాయింట్ అంటే ఫ్యూవర్ రిస్క్. అంటే రిస్క్ కొద్ది తక్కువ ఉంటుంది. ఈ ఒక ప్లాట్ ఇద్దరు రిజిస్ట్రేషన్ చేయడం, అది ఇల్లీగల్ గా లేకపోవడం, కరెక్ట్ యాజ్ పర్ నామ్స్ HMD DTCP నామ్స్ JHMC నామ్స్ ఉండడం కానీ అనేది. అండ్ కాంప్లైంట్స్ కాస్ట్ అంటే ఇప్పుడు ఈ దానికి అనుకూలంగా ఉంటే బిల్డర్ అనేవారు మేబీ రవికుమార్ గారు ఒప్పుకుంటారు, ఎవ్రీ ఇంచ్ దే వాంట్ అండ్ క్యాష్. బికాస్ రేట్ 237 కోట్లు పర్ ఎకర్. నెక్స్ట్ ఇయర్ 100 ఇది రాసి పెట్టుకుంటే రవికుమార్ గారితో సహా 300 కోట్లు ఉంటుంది ఎకర్. ఎందుకంటే కంప్లైంట్స్ కాస్ట్ అంటే ఇప్పుడు మంచి ఆర్కిటెక్ట్ ఉండాలి, మంచి టీం ఉండాలి, మంచి లీగల్ డాక్యుమెంటేషన్ టీం ఉండాలి, మొత్తం అప్రూవల్ అన్ని మేనేజ్ చేసుకోవాలి. అంటే చిన్న బిల్డర్స్ కి ముఖ్యంగా ఇది కొద్ది ఇబ్బందికరమైన వార్త. ఎందుకంటే చేయకూడదు, చేసే వాళ్ళు తట్టుకోలేరు. ఎప్పుడైతే మనం కరెక్ట్ రూట్ వెళ్ళకపోతే రాంగ్ రూట్ వెళ్ళి లూప్ హోల్స్ పెట్టాలి, డివేట్ చేయాలి. అండ్ రిస్క్ ఆఫ్ కరప్షన్ అనేది మోర్ డిస్క్రిషనరీ అయిపోతుంది. అంటే ఒక ఇండివిజువల్ గవర్నమెంట్ ఆఫీసర్లు అది అప్రూవల్ అథారిటీ ఎవరైనా ఉంటే దే మే టెంప్ట్ టు చార్జ్ మోర్. ఇట్స్ అందరికంటే కొంతమంది ఎవరైతే డిబేట్ చేస్తారో అది ప్రాబ్లం. అండ్ ఓల్డ్ బిల్డింగ్స్ మే క్రియేట్ కాంప్లికేషన్స్. పాతలు ఆల్రెడీ కట్టేసి 10, 20, 30 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి ఏమీ చేయలేకపోవచ్చు గవర్నమెంట్. ఎందుకంటే దే ఆర్ ఎగ్జిస్టింగ్, దే ఆర్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్. అండ్ మైనర్ డీవియేషన్ అనేది కెన్ కంప్లీట్ లీగల్ కన్స్ట్రక్షన్స్ షుడ్ నాట్ రిసీవ్ ఐడెంటికల్ అంటే సపరేట్. ఒకసారి హైలైట్ ఇప్పుడు కన్వెన్షన్ కోలుగొట్టారు, దాని పర్మిషన్ ఉంది, చాలా మంది పర్మిషన్ లేదు. పర్మిషన్ ఉంది కానీ ఎందుకు కోలుగొట్టారు తెలుసా? అది ఫార్మింగ్ పర్మిషన్ ఉంది, నాట్ JHMC మున్సిపల్ పర్మిషన్ లేదు. అండ్ డిజిటల్ అండ్ మేబీ ఫ్యూచర్ లో ఈ డీవియేషన్ ప్రతి బిల్డింగ్ కి వెళ్ళి చూడడం, చెక్ చేయడం టైం కన్జ్యూమ్ కాబట్టి డిజిటల్ గా మానిటర్ చేసే ఒక డిజిటల్ రికార్డ్స్ ఉంటే డ్రోన్ ద్వారా సర్వే ద్వారా చేసుకుంటే దట్ కెన్ బి ఈజీలీ ఐడెంటిఫైడ్. సో ఓవరాల్ గా ఈ స్టెప్ దో ఇట్ ఈస్ పాజిటివ్ హియర్ అండ్ 1 or 2 ఒకటి తీస్తే ఇట్స్ పాజిటివ్ ఇంటెన్షన్ అండ్ ఇట్స్ గోయింగ్ టు కంట్రోల్ ది డిసిప్లిన్. రేరాకి కొత్త చైర్మన్ వచ్చారు, పాత చైర్మన్ మారిపోయారు. సో వాళ్ళు కూడా కంట్రోల్ చేయడం ఈజీ అవుతుంది.